హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఈ వీడియోలో శారీలో వచ్చిన క్లాత్ మీద వర్క్ వేయించుకున్నారు. ఇప్పుడు ఆ బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. అయితే నెక్ వెడల్పు వచ్చేసి ఒకవైపునేమో సమానంగా వేశారండి, ఒకవైపు వచ్చేసి కొంచెం క్రాస్గా పక్కకు వెళ్ళిపోయింది. నేను ఆ లైన్ గీసాను కదా, అలా స్ట్రైట్గా రాకుండా ఒక పక్కకు అయితే వెళ్ళిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి, ఇలా ఇలా పేర్లు రాసిన దగ్గర ఫ్రంట్ నెక్ అయితే వేశారు. ఇది కొంచెం ఆ ఫ్రంట్ రాసింది కూడా పోయేటట్లేదు, అది అలాగే కనపడుతుంది. కొంచెం ఇలా చూసి వేయించుకునేటప్పుడు అలా వాళ్ళకి చెప్పండి. ఎవరైనా వర్క్ వేయించుకునే వాళ్ళు మనకి చూసేటట్లయితే ఇలా క్లాత్ని గమనించుకోండి, ఎటువైపు మనం వర్క్ వేయించుకోవాలి. సీనియర్లుగా వేసేవాళ్ళైతే వాళ్ళకి అర్థమైపోయిద్ది. కానీ ఇది ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ అలా వేశారు ఇది వర్క్. కానీ మీటర్ క్లాత్ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇది మీటర్ క్లాత్ చీరపన్న, కానీ జాయింట్లు పడేటట్టుగా వేశారు. అలా వచ్చిందని మనం ఏమీ చేయలేము, చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవటమే. నేను లైనింగ్ అయితే అది బ్లౌజ్ ఇచ్చిన ప్రకారం కట్ చేసుకున్నాను. దాని ప్రకారం కట్ చేసి ఇప్పుడు మనకి హ్యాండ్స్కి వచ్చేసి రెండు సపరేట్గా తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇలాగా అడ్జస్ట్గా వర్క్ అనేది సమానంగా పెట్టుకోవాలి. కింద వైపున సమానంగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ కట్ చేసుకున్నది దానిపైన పెట్టి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు చంక ముక్కలు అయితే పడతాయి వీటికి. ఇప్పుడు రెండోది కూడా చూడండి, కింద వర్క్ అనేది సమానంగా ఉండాలి, అప్పుడే మనకి చెయ్యికి రౌండ్గా సమానంగా ఉంటుంది అన్నమాట. మనం రెండు చేతులు ఒకేసారి కట్ చేస్తే సమానంగా రాదు. ఇలా రెండు వైపుల బోర్డర్ కూడా ఒకేలా వచ్చింది, కింద వైపు పై వైపున కూడా. కానీ వర్క్ అనేది కరెక్ట్గా వేయలేదనిపించింది నాకైతే. ఇలా హ్యాండ్స్కి అయితే బుటీసు, నెక్కి రౌండ్ బోర్డర్ లాగా వేసి బుటీస్తో హైలైట్ చేశారనమాట ఈ వర్క్ని. హ్యాండ్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక్కసారి బ్యాక్ పార్ట్ గమనించండి. ఇలా వర్క్ వేసేటప్పుడు ఈ కింద బార్డర్ వైపున వీపుకి వచ్చేటట్టుగా వేస్తే బాగుండేది అనిపించింది నాకు. ఇప్పుడు ఇలా నెక్ సమానంగా పెట్టుకోండి. ఒకవైపున నెక్ వెడల్పుగా వచ్చింది కదా, దాన్ని సమానంగా పెడుతున్నాను. ఇలా సమానంగా చేసుకొని క్లాత్ అనేది కదలకుండా ఈ రెండు సమానం చేసి కొత్తగా నేర్చుకొని కట్ చేసే వాళ్ళైతే ఇలా పినీసులు పెట్టేసుకోండి. గుండు పినీసులు ఉంటాయి కదా, అవి పినీసులు పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా మనం వర్క్కి నెక్ డీపు మార్కింగ్ వేసుకున్నానికి చూసుకొని క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టాను కదా బ్యాక్ పార్ట్ని, దీన్నే ఇట్లా రివర్స్గా అనమాట, కింద బార్డర్ వైపు నెక్ డీపు, అటువైపున షోల్డర్ వేసినట్టే క్లాత్ అనేది బాగా సరిపోయేది. ఇప్పుడు మనకి బార్డర్ అనేది చూడండి, మనకి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్లో బాగా మందం అయిపోయిద్ది అనమాట క్లాత్. ఇప్పుడు మనకి ఇప్పుడు వేస్తే అటు కింద కన్నా వేయాలి, లాస్ట్కి అక్కడికి వేయలేదు. ఇటు అంచు వైపున వీపు భాగం వేయచ్చు, అట్లా వేయలేదు. అటు ఇటు వేయకుండా ఇలా మధ్యలోకి అయితే వేశారు. ఇలా మధ్యలోకి వేయటం వల్ల పైన కింద క్లాత్ అనేది వేస్ట్గా పోయింది చూడండి. ఇలా వేసేటప్పుడు హ్యాండ్స్కి కొలత చూసుకోవాలి. ఫస్ట్ కొలత చూసుకొని దానికి పైన నెక్ డీప్ ఎంత ఉందా అని చూసుకొని అక్కడి నుంచి వర్క్ వేస్తే తక్కువ క్లాత్ అయినా కూడా మనం వర్క్ నీట్గా వేయించుకోవచ్చు. వేసేవాళ్ళు అయినా సరే నీట్గా వేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి తీయడానికి క్లాత్ అనేది అస్సలు సరిపోలేదు చూడండి. మనం ఇప్పుడు రెండు భాగాలు తీసుకోవాలి కదా మనం ఫ్రంట్కి. ఇప్పుడు మనకి ఇలా ఒక భాగానికి ఇట్లా ముక్కలు పడిపోయింది, చాలా పెద్ద జాయింట్ అయితే పడుతుంది. హ్యాండ్స్ కంటే వేస్తాము సరిపోతుంది. కనీసం ఫ్రంట్ పార్ట్లో వీలైనంత వరకు వర్క్ వేసేవాళ్ళైతే ఇట్లా ముక్కలు పడకుండా వేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వర్క్ జాకెట్లు అంటే పట్టు చీరల మీదకి, కాస్ట్లీ చీరల మీదకి వేయించుకుంటారు కదా, అలా వేయించుకునేటప్పుడు ఇలా జాయింట్లు వేసి కుడితే అవి పిగిలిపోతే అస్సలు ఖరాబ్ అయితే
చాలా బాధేసిద్దండి బ్లౌజులు ఖరాబ్ అయితే. అలా ఖరాబ్ కాకుండా వర్క్ వేసే వాళ్ళైతే కొంచెం ఆలోచించి వేయండి. అసలు ఈ బ్లౌజ్కి ఎక్కడా కూడా నాకు మార్కింగ్ అనేది కనిపించలేదు వర్క్ వేసినందుకు. ఇప్పుడు వాళ్ళు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి మార్కింగ్ వేసుకుంటారు కదా, హ్యాండ్స్ పొడవు అలాగా, అసలు అలాంటి మార్కింగ్ అనేది నాకు కనిపించలేదు. అప్పుడు క్లాత్ అనేది అసలు ఎటు అడ్జస్ట్, ఇక ఆ వర్క్ను బట్టి ఫాలో అయ్యి కట్ చేశాను నేను. అసలు పెద్ద ముక్క అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు నేను ఈ పైన కింద ఇలా వేస్ట్ పోకుండా ఒకవైపునే వేసినడితే బాగా సరిపోయేది. ఇప్పుడు మనకి ఫ్రంట్ రెండోది కూడా ఇలా సపరేట్గా తీసుకోవాలి. ఇక వర్క్ అలా వేసినప్పుడు మనం ఏమీ చేయలేము. అందుట్లో శారీలో వచ్చిన క్లాత్ మీద వేశారు కదా, మళ్ళీ వీళ్ళు సపరేట్ క్లాత్ తీసుకొని మళ్ళీ వర్క్ వేయాలంటే టైం పట్టిద్ది. బ్లౌజ్ అర్జెంటుగా కావాలన్నారు. ఇక అందుకని వాళ్ళకి చెప్పాను అనమాట, ఇలా వచ్చిందంటే ఫ్రంట్ ఇలా ఉంది అని అంటే కుట్టేసేయమన్నారు. దాని ప్రకారం నేను అడ్జస్ట్ చేసి కట్ చేశాను. అయితే కొంచెం ఆలోచించి కనుక వర్క్ వేసినడితే బ్లౌజ్ బాగా అడ్జస్ట్ అయ్యేది. ఇట్లా జాయింట్లు అనేవి పడకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక భాగానికైతే మనకి జాయింట్ తక్కువే పడిద్ది, చిన్న ముక్క పడిద్ది ఈ ఫ్రంట్లో. రైట్ సైడ్ ఫ్రంట్ భాగంలో అయితే మాత్రం చాలా పెద్ద ముక్కే పడుతుంది. ఇలా క్లాత్ అనేది వర్క్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. అలాగే వర్క్ వేసేవాళ్ళు కూడా క్లాత్ను ఒక్కసారి గమనించి వేస్తే బాగుంటుంది. ఇలా మిగిలిన దాంట్లో ఈ బోర్డర్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ కోసం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే మనకి బార్డర్ అయినా కూడా కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. అయితే ఫ్రంట్ పార్ట్లో జాయింట్లు పడకుండా ఉంటే బ్లౌజ్ అనేది ఎప్పుడైనా బాగుంటుంది. ఎందుకంటే మనం టైట్గా పట్టేసిద్ది కదా, ఫ్రంట్లో మనకి డాట్స్ వేసుకున్నప్పుడుగైనా కొంచెం స్టిఫ్గా వేసుకుంటాం కాబట్టి వీలైనంత వరకు ఫ్రంట్లో జాయింట్లు పడకుండా ఉంటేనే ఇలాంటి పట్టు చీరలకు అనేవి బాగుంటాయి. ఆ స్టిఫ్గా మనం బిర్రుగా వేసుకున్నప్పుడు ఈ జాయింట్లు కుట్టు అలాగే ఉంటుంది, కానీ ఆ కుట్టు పక్కన క్లాత్ అయితే పిగిలిపోతూ ఉంటుంది. ఇవి పట్టు చీరల్లోవి కదా, కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. అలాగే వర్క్ వేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి వర్క్ వేయించుకోవాలి. ఇలా నేనైతే చిన్న ముక్క అయితే వేయటం లేదు జాయింట్కి. ఇట్లా ఎల్ షేప్ అనేది వచ్చేసింది కాబట్టి ఈ ఎల్ షేప్కి వేస్తే కంపల్సరీ ఈ క్లాత్ పిగిలిపోయిద్ది అనమాట ఆ కుట్టు వేసిన పక్కన. ఎందుకంటే ఇది పట్టు చీరలో జెర్రీ అలా సిల్క్ థ్రెడ్గా ఉంటుంది కదా, పిగిలిద్ది. కాబట్టి నేను పెద్ద ముక్క అయితే జాయింట్ వేస్తున్నాను. అలా వేసుకుంటే క్లాత్ అనేది పిగలటం కొంచెం తక్కువైద్ది అనమాట, త్వరగా పిగలకుండా ఉంటుంది. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే ఇలా మొత్తం ఎట్లా కుట్టేశాను. వర్క్ బాగానే ఉంది చూడండి. నెక్ డీప్ కూడా బాగానే ఉంది. ఫ్రంట్లో మనం వేసిన జాయింట్ కూడా చూపిస్తాను. అలా ఫ్రంట్ పార్ట్లో నాకు అలా కనిపించింది, అదే నచ్చలేదు. రైట్ సైడ్ వైపు ఆ డిజైను కింద పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు రెడ్ కలర్లో కనపడుతున్నాయి కదా, అందుకనే నాకు కొంచెం నచ్చలేదన్నమాట వర్క్ వేయటం. ఇలా జాయింట్ అయితే ఇలా వేసేసాను. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ మొత్తం అయితే బాగానే కుదిరింది. కొంచెం వేసేటప్పుడు వర్క్ వేసేవాళ్ళు కొంచెం ఆలోచించి వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.